వెల్కమ్ టు ఎస్తేర్ వర్షిప్ ఛానల్. మరొక వీడియో ద్వారా మిమ్మల్ని కలుసుకుని దేవుని వాక్యం మీతో పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశం బట్టి, ఆయుష్ని బట్టి, ఆరోగ్యం బట్టి, జీవం బట్టి దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు? దేవుని నామంలో, దేవుని అందు విశ్వాసంతో, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో మీరందరూ అట్టి ప్రకారం విశ్వాసంలో సంతోషిస్తూ ముందుకు సాగిపోతారని నమ్మి దేవుని బట్టి స్తుతిస్తున్నాను. మరొక వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడినాడు. వాక్యానికి ముందు నన్ను ప్రోత్సహిస్తూ, బలపరుస్తూ, ఆదరిస్తూ నడిపిస్తున్నందుకు మీ అందరికీ నా వందనాలు. ఈరోజు మరొక వాక్యం మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం. వారు నీతో యుద్ధము చేతురు గాని నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీ పైన విజయం పొందజాలరు. ఇదే యెహోవా వాక్కు. చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధుడిని, ప్రేమను, కృపాగుండు, దయామడి వరే ప్రభువా, మీ అపరించి పాదములకు లెక్కలేని స్థుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ మీ పాసరదానికి వచ్చిన ఆయన ఈ వాక్యం వివరించినప్పుడు నాకు జ్ఞానం సరిపోదు నాయన. మీ ఆత్మ నడిపింపు దయచేసి మాతో మాట్లాడి విశ్వాస జీవితంలో మమ్మల్ని ఇంకా బలపరిచి మా జీవితకాల పర్యంతము నమ్మకంగా విశ్వాసంలో సాగిపోయే కృపను గురించి మీరే సహాయం చేసి మహిపదమని మీ ప్రియకుమారుడు రక్షకుడు నేను యేసుక్రీస్తు వారి గుండి పాదాలు పట్టుకుని అతి ముఖ్యంగా ఇక్కడికి వచ్చినాం తండ్రి. ఆమె ఇర్మియా గ్రంథంలో 1వ అధ్యాయం 19వ వచనంలో దేవుని వాక్యం ఏముంటుందంటే, వారు నీతో యుద్ధము చేతురు కానీ నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీ పైన విజయం పొందజాలరు. ఇదే యెహోవా వాక్కు. ఈ ఇర్మియా గురించి చూసినప్పుడు ఇర్మియాతో దేవుడు మొదటి అధ్యాయము 4, 7, 8 వచనాలు చూసుకుంటే, 4, 5, 6, 7 వచనాలు చూసుకుంటే ఇర్మియాని పిలిచినప్పుడు ఇర్మియాని పిలిచినప్పుడు ఇర్మియా ఏమంటాడంటే, నేను బాలుడను చిన్నవాడను అని భయపడుతున్నట్టుగా చెప్తాడు మాట. యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చిన ఏమని, గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగితిని, నీవు గర్భం నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని అని చెప్పినప్పుడు, జనములకు ప్రవక్తగా నియమించితిని అన్నప్పుడు, అందుకు అయ్యో ప్రభువు యెహోవా, చిత్తగించుము, నేను బాలుడనే, మాట్లాడటకు నాకు శక్తి చాలదని నేననగా యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చెను, నేను బాలుడనవద్దు, నేను నిన్ను పంపువారి యొద్దకు నీవు పోవలను, నీకు ఆజ్ఞాపించిన సంగతులను చెప్పవలను, వారికి భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. కాబట్టి దేవుడు చిన్నవాడుగా ఉన్నప్పుడే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై మాట్లాడినట్టుగా చూస్తున్నాం. గర్భంలోనూ నిన్ను రూపించుకు ఉన్నాను, నిన్ను ప్రవక్తగా చేస్తాను, నిన్ను ప్రతిష్ఠించాను, బాలుడు అనవద్దు, భయపడకు, నేను నీకు తోడై ఉన్నానని చెలవిస్తున్నాడు. బాలుడు అనవద్దు, నాకు శక్తి చాలదని అనవద్దు, నేను నిన్ను పంపువారి యొద్దకు నీవు పోవలను, నేను నీకేం ఆజ్ఞాపించానో అవన్నీ వాళ్ళకి పంపువారి యొద్దకు పోవలను, నీకు ఆజ్ఞాపించిన అన్ని సంగతులు వారికి చెప్పవలను, వారికి భయపడకుము, వారికి ఎంత మాత్రం నీ భయపడకు, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను అని దేవుని వాక్యం సెలవిస్తోంది మాట. ఇర్మియాకి చెప్పింది కాబట్టి భయపడద్దు అని చెప్తున్నాడు. ఇర్మియా ఈ సందేశాన్ని తీసుకుని యూదా ప్రజలకు చెప్తున్నప్పుడు ఆ దైవికమైన ఇర్మియా యొక్క సందేశాన్ని వాళ్ళు తిరస్కరించినట్టుగా మనం చూస్తాం మాట. దాని నాయకులు కూడా ఆ వాక్యాన్ని, ఆయన సందేశాన్ని వ్యతిరేకించినట్టుగా చెప్తున్నప్పుడు అప్పుడు వ్యతిరేకంగా పోరాడతారని దేవుడు కూడా ముందే చెప్పాడు. వాళ్ళు తిరస్కరిస్తారని, ఇతని యొక్క సందేశాన్ని, ఇర్మియా యొక్క దైవిక సందేశాన్ని తిరస్కరిస్తారని యూదా ప్రజలు ఎవరు తిరస్కరిస్తారు? యూదా ప్రజలు. దాని నాయకులు కూడా వ్యతిరేకంగా ఉంటారని ముందుగానే దేవుడు చెప్పాడు మాట. ముందుగానే వారు పోరాడతారు వ్యతిరేకంగా అని కూడా దేవుడు చెప్పాడు. ప్రజలు అతనికి హాని చేయడానికి ఎంత ప్రయత్నించినప్పటికీ వారు తమ వ్యతిరేకతను ఎదుర్కోలేకపోయారు. ఎంత హాని చేయాలని ఇర్మియాకి వాళ్ళు ప్రయత్నించినప్పటికీ కూడా అది జరగలేదు మాట. ఎందుకంటే దేవుడు ఇర్మియాకి తోడై ఉన్నాడు. ఇర్మియా దేవునితో సన్నిహితంగా ఉన్నవాడు కాబట్టి అతని రక్షణ, అతని విడిపించడం
ఆ యొక్క అదంతా కూడా దేవుని చిత్తంలో ఉందన్నమాట. దేవుడే ఆయన విడిపిస్తాడు. దేవుని సన్నిధిలో ఆయన గడుపుతూ ఉంటాడు కాబట్టి అతను రక్షించడం, అతన్ని ఆ శత్రువుల నుండి విమోచించడము దేవుని యొక్క హస్తంలో ఉందన్నమాట. ఆయన శక్తి ఏ మానవ శక్తి కంటే దేవుని శక్తి ఎంతో గొప్పది, ఉన్నతమైనదని భరోసా ఇస్తుందన్నమాట. ఈ సాయంకాల సమయంలో మరి మనం ఎవరి యొక్క సందేశాన్ని విని మనం రక్షింపబడ్డామో, దేవుని యొక్క వాక్యమును మనం ఎవరి ద్వారా విన్నామో, దాంట్లో మనం ఏమేమి ఫలాలు పొందుకున్నామో, మన వ్యక్తిగత జీవితంలో కానీ కుటుంబ జీవితంలో కానీ ఏ ఆశీర్వాదాలు పొందుకున్నామో అవన్నీ దేవుని యొక్క మహా ఉన్నతమైన శక్తి అని మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. దేవుని యొక్క మహా ఉన్నతమైన శక్తి లేకపోతే మన జీవితాల్లో ఏ కార్యాలు జరగవు. ఆయన ప్రతిదినము అందరికీ సమానంగా సర్వప్రపంచానికి గాలి, నీరు, వర్షము, సూర్యుడు అన్ని ప్రకృతిలో ఉన్న సమస్తాన్ని కూడా అందరికీ అనుగ్రహించడానికి ఆయన్ని తెలుసుకునే వాళ్ళు సర్వప్రపంచానికి ఆయన అందించే దేవుడే ఉన్నాడు. ఇర్మియా ఏం చేశాడు? ఈ వాగ్దానం తన జీవితకాలం అంతా నమ్మాడు, అది నెరవేరింది. ఎందుకంటే అతను ఎవరి బెదిరింపులకు కానీ మరియు ఎన్ని వచ్చినా వివిధ బెదిరింపులు, జైలు శిక్షలు నుండి వచ్చినా కూడా ఆయన తప్పింపబడ్డాడు. ఆయన్ని బెదిరించారు, జైలు శిక్షల పాలు చేశారు, అయినా కూడా దేవుడు ఆయన తప్పించాడు. దేవుడు తన మాటని నిలబెట్టుకున్నాడు. తన మాటకు విధేయత చూపిన, విశ్వసించిన ఆ ఇర్మియాక విశ్వాసాన్ని ఆయన నెరవేర్చినట్టుగా చూస్తున్నాం. కాబట్టి మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా మన విశ్వాసము కోల్పోకుండా, నమ్మకం కోల్పోకుండా, మనం విని దాన్ని గట్టిగా పట్టుకొని మనం ఏ పిలుపుతో పిలువబడ్డామో ఆ పిలుపుకి లోబడి మనము సాగిపోతున్నప్పుడు దేవుని హస్తం మనకి తోడుగా ఉంటుంది. ఇది వచనంలోని సత్యం దేవుని నమ్మకత్వాన్ని సేవకులందరికీ కూడా వర్తిస్తుందట. ఈ వచనంలోని సత్యము ఏదైతే ఉందో అది దేవుని మీద ఉన్న నమ్మకం సేవకులందరికీ వర్తిస్తుంది, విశ్వాసులందరికీ కూడా వర్తిస్తుంది. మనం ఎదుర్కొంటున్న పరిస్థితులలో మన విజయం సాధించాలంటే దేవుని సన్నిధిలో ఉండి ఆయన ప్రణాళికలు మన పట్ల నెరవేరుస్తాడని, అవి గెలుస్తామని మనం నమ్మాలి. కాబట్టి అప్పుడు ప్రజలు ఆయన్ని నమ్మారు. కాబట్టి ఇర్మియా కానీ మన పితరులు కానీ ఆయన ప్రణాళికలన్నీ గెలుస్తాయని నమ్మారు. కాబట్టి ఆయన ప్రజల పట్ల అవి నెరవేర్చబడినట్టుగా నిరూపించబడ్డాయని నిర్ధారిస్తుంది. కాబట్టి మరి నా జీవితంలో మనం నమ్ముతున్నామా, మనం విశ్వసిస్తున్నామా? ఆయనపై ఆధారపడినప్పుడు ఆయన వాగ్దానం మన జీవితంలో, నా జీవితంలో ఏ వాగ్దానం ఇచ్చాడో ఆ వాగ్దానాన్ని గట్టిగా పట్టుకొని ఆయన ఎందుకు విశ్వసించే నమ్మకంగా ఉన్నామా? మనం పిలిచిన ఆ పిలుపు తగ్గ జీవితంలో మనం జీవిస్తూ అటువంటి విశ్వాసంలో ముందుకు సాగుతున్నామా? మనం పరీక్షించుకోవాల్సిన వారమై ఉన్నాం. 21:19 ఈ పరిస్థితులన్నీ ఆయన ఎదుర్కొంటున్నప్పుడు దేవుడు మాట్లాడాడు మాట. వారు నీతో యుద్ధము చేతురు కానీ నిన్ను విడిపించుటకు నేను నీకు తోడైనందున వారు నీపై విజయం పొందజాలరు. నిన్ను విడిపిస్తా నేను, వాళ్ళు నీతో యుద్ధము చేస్తారు కానీ వాళ్ళకి జయం రాదు. ఎందుకంటే నేను నీకు తోడైనందున వారు నీ పైన విజయం పొందజాలరని దేవుడు స్పష్టంగా చెప్తున్నట్టుగా చూస్తున్నాం. ఇక్కడ 21:19 ప్రవక్త సందేశాన్ని ఆ ప్రజలు వ్యతిరేకించారు. చివరికి వారు విఫలమైనట్టుగా కూడా చూస్తున్నాం. ఎందుకంటే దేవుడు అతడిని రక్షించడానికి మరి విడిపించడానికి అతనితో ఉన్నాడు. అతను రక్షించడానికి విడిపించడానికి అతనితో ఉన్నాడు. ఈ వాగ్దానం ఇర్మియా కోసం ఉద్దేశించబడింది. అతని బెదిరింపులు మరియు జైలు శిక్షలు ఎదుర్కొన్నట్టుగా మనం చూసాం. కానీ దేవుని శక్తి మానవ వ్యతిరేకతపై విజయం సాధిస్తుందని మరియు అతని సేవకులు వారి పోరాటాల్లో ఉన్నప్పటికీ సమర్థింపబడతారని హామీగా కూడా పనిచేస్తుంది. ఇది యొక్క ఇర్మియాకే కాదు, అతను బెదిరింపులు, జైలు శిక్షలు ఎదుర్కొన్నా కూడా దేవుని శక్తి అతనిపై, ఆ మానవులకి విజయం రాకుండా, మానవులపై విజయం అతనికి ఇర్మియాకి వచ్చినట్టుగా, ఇర్మియా ప్రవక్తకి వచ్చినట్టుగా మానవుల యొక్క వ్యతిరేకతపై విజయం సాధించినట్టుగా మనం చూస్తున్నాం.
అలాగే అది ఇర్మియాకే కాదు, అతని సేవకులందరికీ, అతని దేవజనులందరికీ, యేసుక్రీస్తు ప్రభు వారిని ఎవరైతే నమ్ముతారో ఆ సేవకులకి, విశ్వాసులకి వారి పోరాటాలు ఎన్నో ఉన్నప్పటికీ వాళ్ళు ఎటువంటి హాని లేకుండా దేవుడు వాళ్ళకి తోడై ఉండి వాళ్ళని సమర్థిస్తాడని, వాళ్ళ పక్షాన నుండి ఆ పోరాటాలన్నింటిలో జయమిస్తాడని మనం చూస్తున్నాం. కృత నిబంధనలో చూసినప్పుడు ఇక్కడ యెహోవా దేవుడు ఇర్మియాకి తోడై ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు నీ గురించి నా గురించి భూలోకంలోకి వచ్చారు. మనం పోరాడినది ఎవరితోటి? ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10-13 వచనాలు చూసుకుంటే ఒక్కసారి మనం చూసుకుందాము. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులే ఉండాలి. మనము దేవుని యందు ఆయన యొక్క శక్తి, మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి అంటున్నాడు. మీరు అపవాది తంత్రములు ఎదిరించుటకు శక్తిమంతులు అవునట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచం ధరించుకోండి. అపవాది తంత్రాలు, సాతాను అనేకమైన కుయుక్తులు పడుతుంది, అనేకమైన శోధనలు కల్పిస్తుంది. దాన్ని ఎదిరించడానికి దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకోమనుకున్నాడు. ఏలయనగా మనం పోరాడేది శరీరంతో కాదు, కానీ ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ, ఆకాశమండల దురాత్మల సమూహములతోనూ పోరాడుతున్నాం. మన పోరాటాలు చాలా ఉన్నాయి. సాతాను అనేకమైనవి కల్పిస్తుంది. ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధము లోకనాథుడు, వీళ్ళందరితో ఈ సాతాను అనేకమైన సోదరులు మనకి కలుగజేస్తుంది. ఆకాశంలో దురాత్మల సమూహాన్ని మనం ఎదుర్కోవాల్సిన వారమే ఉన్నాం, పోరాడవలసిన వారమే ఉన్నాం. కాబట్టి ఇవన్నీ జయించాలంటే, ఈ పోరాటం జయించాలంటే మనం దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోవాలని దేవుడి వాక్యం సెలవిస్తోంది. తర్వాత 8వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము ఆఖరిగా చూసుకుంటే మనము 8వ అధ్యాయం 39 వచనాలు చూసుకుంటే, మరణమైన జీవమైన దేవుని దూతలైన, ప్రధానులైన, ఉన్నవి అయినను, రాబోనవి అయినను, అధికారులను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరేదైనను మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాకులు నేరవని రూఢిగా నవ్వుచున్నాం. ఇవేవి కూడా మనకు ఎన్నో హాని చేయాలని, కారణమైన కానీ, జీవమైన కానీ, దేవదూతల ప్రధానులైన, ఇక్కడ రాబోను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపడిన మరి ఏదైనా కూడా మనకి ఎటువంటి హాని చేయడానికి లేదు. ఎందుకంటే ప్రభు అయిన క్రీస్తు ప్రేమ, క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ మన పక్షంగా ఉంది. దేవుడు మనకి తోడై ఉన్నాడు. ఆఖరిగా ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మనం బలవంతులై ఉండాలి. అపవాది తంత్రాలను ఎదిరించాలి. సర్వాంగ కవచమును ధరించుకోవాలి. వాక్యము ఖడ్గం వంటిది, ఆ వాక్యాన్ని మనం ధరించుకోవాలి. అపవాది తంత్రాలు ఎదిరించుకోవడానికి దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తిని కూడా మనం పొందుకొని అపవాది తంత్రాలను యేసుక్రీస్తు వారి ప్రసిద్ధ రక్తంలో బంధించాలి. అలాగే రోమా 8:38 39 వచనాలు చూసుకున్నాం కదా, అవన్నిటినీ పోరాడాలంటే ప్రధానులతోనూ, దేవదూతులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధాల లోకరాజులతోనూ, వీటన్నిటితోనూ కూడా మనం పోరాడవలసి ఉంటే దేవుని యొక్క సర్వాంగ కవచాన్ని మనం ధరించుకోవాలి. ఆయనపై ఆధారపడాలి. మరి ఎట్టి పరిస్థితుల్లో మన పిలిచిన దేవుడు, నన్ను పిలిచిన దేవుడు, మిమ్మల్ని పిలిచిన దేవుడు, మనకు అనేకమైన శోధనలు, శ్రమలు, ఆర్థిక పరిస్థితులు, అపవాది శక్తులు ఎన్నో మనకి వచ్చినప్పటికీ కూడా ఆయన మనకి తోడై ఉన్నాడు. మన దేవుడు మనకి తోడై ఉన్నాడు. భయపడకూడదు. ఆయన మనకి ఇర్మియాతో చెప్పిన దేవుడు నీతో నాతో చెప్తున్నాడు, భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను. ఇందులో విజయం కలుగజేయవాడును నేనే, నీపైన విజయం కలుగజేయవాడు. నీపైన వాళ్ళు విజయం పొందరు. ఈ దురాత్మ సమూహాలు ఏవి విజయం పొందరు. నేను నీకు తోడే ఉన్నానని సెలవిస్తున్న దేవుడు మనకి తోడై ఉన్నాడు. కాబట్టి మనం భయపడకుండా తోడై ఉన్న దేవుడి యందు, ఆయన సన్నిధిలో, ఇర్మియా సన్నిధిలో గడిపాడు. దేవుని సన్నిధిలో ఎక్కువగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాము. కాబట్టి మనం దేవునితో సహవాసం కలిగి ముందుకు సాగిపోవాలని కోరుతూ, ఇర్మియాకు తోడైన దేవుడు నీకు నాకు తోడై ఉన్నాడని, ఇర్మియాతో చెప్పిన దేవుడు భయపడకమని చెప్పుడు దేవుడు
నీకు నాకు తోడై ఉన్నాడని వారిని నమ్మి దేవుడిలో సాగిపోదాం. దేవుడి వాక్యం దీవించుగాక. అత్యంత మహాపరిశుద్ధుడు, ప్రేమమయుడు, కృపామయుడు, దయామయుడు బ్రహ్మ, మీ అప్రించి పాదములకు లెక్కలేని స్థుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ మీ పాసనకు వచ్చినానైనా ఈ వాక్యం వివరించడానికి, క్లుప్తంగా వివరించడానికి నన్ను నడిపించే దేవా, మీ ఆత్మతో నాతో మాతో మాట్లాడి, మరి నాయన మీరు మాకు తోడై ఉన్నారని నమ్మి విశ్వాసంతో ముందుకు సాగిపోయేలాగా మీరు మాకు తోడై ఉన్నారు తండ్రి. మీ సన్నిధిలో మేము నా తండ్రి నీతో సహవాసం కలిగి ఈ లోకంలో ఉన్న పోరాటాలని జయించే శక్తిని మాకు అనుగ్రహించి, మీరే మాకు తోడై ఉన్నారని నమ్మి విశ్వాసంతో ముందుకు సాగిపోయే కృప అనుగ్రహించి మీరే సహాయం చేసి మహింపదమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వరకు నీ పాదాలు పట్టుకుని అతి మిక్కులనంగా వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్.